పైల్స్ అంటే ఏంటి? ఎందుకు వస్తాయి? పైల్స్, ఫిస్టులా, ఫిషర్ ఈ మూడు యానోరెక్టల్ డిసీజెస్ అమ్మ. ఇవి ఎలా వస్తాయంటే కంప్లీట్ గా మన లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అవుతుంది. అబ్నార్మల్ టైంలో ఫుడ్ తీసుకోవడం వల్ల, అన్డైజెస్టెడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ అనేది వస్తుంది. కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం వల్ల వాళ్ళు మోషన్కి వెళ్ళినప్పుడు ప్రెషర్ పెట్టడం వల్ల ఆ కింద ఏవైతే వీన్స్ ఉంటాయో, కెనాల్లో వీన్స్ ఉంటాయో అవి స్వెల్ అయిపోతాయి. ఆ స్వెల్ అయిపోవడం వల్ల మనకు రాళ్ళు మాదిరిగా బయటకు వస్తుంటాయి. అందుకే వీటిని మనం అర్షములలు అంటారు. అలాగే మనం మోషన్కి వెళ్ళే ఆ ప్రదేశంలో మనకి ఏదైనా చిన్న కట్ రూపంలో అంటే చిన్న చీలిక, దాన్ని ఫిషర్ అంటారు. అలాగే మనకు మోషన్ వచ్చే గ్రంథి కాకుండా వేరే మార్గం నుండి చీము, నెత్తురు, అలాగే మనకు మల పదార్థం వచ్చిన దాన్ని ఫిస్టులా అంటారు. అసలు ఈ పైల్స్ ఎలా వస్తాయి అని చెప్పుకోవడానికంటే మనం ముందు ఫస్ట్ ఏంటంటే, ఇది ఎక్కువసేపు లాంగ్ స్టాండింగ్ సిట్టింగ్ అంటారు. ఎక్కువసేపు వర్క్ చేసేవాళ్ళు, కూర్చున్న వాళ్ళు, డ్రైవర్స్, అలాగే హెవీ వర్క్ చేసేవాళ్ళు, వెయిట్ లిఫ్టింగ్ చేసేవాళ్ళు, ముసలి వాళ్ళు, అలాగే మనకు మలబద్ధకం ఎక్కువ ఉన్న వాళ్ళకి మెయిన్ గా ఇది ఏంటంటే కాన్స్టిపేషన్ అమ్మ. అలాగే మన డైజెస్టివ్ ఫుడ్ సరిగ్గా అవ్వకపోతే మనకు మలబద్ధకం ఎక్కువై మనం ప్రెషర్ పెడతాం మోషన్, అక్కడ మనకి ఏర్పడతాయి ఇవి. అలాగే వీళ్ళ పరిస్థితి ఏంటంటే, వీళ్ళకు ఆ పైల్స్ రావడం వల్ల అవి మోషన్ ఫ్రీగా రాకుండా కాన్స్టిపేషన్ వల్ల రప్చర్ అయితే మోషన్ వల్ల బ్లడ్ వస్తుంది. అలానే కాన్స్టిపేషన్ వల్ల వాళ్ళకు ఇండైజెషన్ ఫీల్ అయ్యి కడుపంత నొప్పి, ఉబ్బరం ఇచ్చినట్లు, అలాగే మనము కూర్చున్నప్పుడు వాళ్ళకి బయట తగులుతూ అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యి ఇవి నెగ్లెక్ట్ చేస్తే అక్కడ ఇన్ఫెక్షన్స్ అయ్యి చీము ఫామ్ అయ్యి చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. మనం చూస్తే ఈ పైల్స్ ఉన్న వాళ్ళు సరిగ్గా కూర్చోడానికి చాలా ఇబ్బంది పడతారు. మనం చూస్తుంటాం బయట ట్రాఫిక్ లో ఒక సైడే కూర్చొని నడుపుతూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళకే కూర్చోడానికి సరిగ్గా రాదు. నలుగురులో వెళ్తున్నప్పుడు కానీ, బయటకి ఎక్కడైనా వెళ్ళడం కానీ, ట్రావెల్ చేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అసలు పైల్స్ ఎంత అంటే మనిషిని అతలాకుతలం చేసేస్తుంది అమ్మ. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనము డ్రైవింగ్ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు సపోజ్ లారీ డ్రైవర్లు, బస్సు డ్రైవర్లు, ఈ ప్రైవేట్ కంపెనీ డ్రైవర్లు, గవర్నమెంట్ డ్రైవర్స్, ఆర్టీసీ పనిచేసే డ్రైవర్లు, వాళ్ళు ఆ పని వదిలేయాలనుకుంటారు. ఎందుకంటే ఎక్కువసేపు పని చేయలేరు, కూర్చోలేరు. ఇప్పుడు అలా చేస్తే వాళ్ళ జీవనాధారం కోల్పోతారు. అందులో మెయిన్ గా పైల్స్ అనేది ఎలా అంటే అమ్మ, ఆల్కహాల్ స్మోకింగ్ తీసుకోవడం వల్ల కూడా, వాళ్ళ లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వాటికి వస్తాయి. ఇవి నలుగురిలో చెప్పుకోలేరు. ముఖ్యంగా మగవాళ్ళలో కూడా 10 మందికి 6 మందికి సమస్య ఉంది. నలుగురిలో నవ్వుల పాలు అవుతారని ఇది ఎవరికి చెప్పుకోలేరు. ఇది ఎవరికి చెప్పుకున్నాక లోపల వాళ్ళే కృంగిపోతూ ఉన్నారు. అల్లపత్తిలో వెళ్ళే వాళ్ళు సర్జరీ చేసుకున్నా కూడా మళ్ళీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎలాంటి ఇప్పుడు సర్జరీ చేసుకుంటారు, అక్కడ ఇంత కట్ చేసేస్తారు, మళ్ళీ వస్తుంది. సో ఇది సర్జరీ చేసుకోవడం వల్ల కాస్ట్ ఎఫెక్టివ్. అలాగే మనకు వాళ్ళు తీసుకున్న మెడికేషన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలాగే ఆయుర్వేదంలో ఏంటంటే, ఇది లోపల నుంచి వాటి మూలాల నుంచి దీన్ని నిర్మూలిస్తుంది. మనకు ఈ పైల్స్ అనేవి పిత్త ప్రభావం వల్ల ఎక్కువ వస్తుంది. బ్లడ్ అనేది ఇన్ఫెక్టివ్ స్టేజ్ లోకి వెళ్ళిపోతుంది. దీన్ని తగ్గించడానికి మనకు ఆయుర్వేదంలో చాలా మెడిసినల్ హర్బ్స్ ఉన్నాయి. బట్ ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి, ఎలా దొరుకుతాయి అంటే, బీ బెటర్ వారు పైలో ఊర్జ, ఈ ఎర్ర తైలం ఏదైతే ఉందో మనిషికి ఫ్రీ మోషన్ వచ్చేలా చేస్తుంది. దీనివల్ల ఆ కాన్స్టిపేషన్ అనేది తగ్గి పైల్స్ అనేది తగ్గిపోతుందమ్మా. డాక్టర్ గారు, మరి ఈ మెడిసిన్ అన్నది ఎలా యూజ్ చేయాలి, ఎలా తీసుకోవాలి ఒకసారి చెప్పగలరా? ఈ మెడిసిన్ ఏంటంటే సింపుల్ గా తీసుకోవచ్చు. 60 క్యాప్సూల్స్ ఉంటాయి ఒక డబ్బాలో. పొద్దున ఒకటి, రాత్రి ఒకటి క్యాప్సూల్ తీసుకొని తిన్న తర్వాత, అలాగా ఈ ఒక ప్యాక్ వచ్చేసి 1 మంత్ ఉంటుంది. 3 మంత్స్ ప్యాక్ తీసుకుంటే మనకు చాలా రిలీఫ్ అనేది వస్తుంది. ఓకే డాక్టర్ గారు, మరి ఈ పైల్స్ తో బాధపడుతున్న వారు పాటించాల్సిన డైట్ ఏంటి? ముఖ్యంగా మనము ఈ పైల్స్ అనేది చూసుకుంటే, ఆహారమే మనకి ఇది పరమౌషధం. మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ దీన్ని కంట్రోల్ చేసుకోవాలి. అలాగే బీ బెటర్ వాళ్ళు అందించిన మెడిసిన్ తో పాటు ముఖ్యంగా పాటించాల్సిన ఆహార నియమాలు ఏంటంటే, తప్పనిసరిగా వాళ్ళు డేలో కంపల్సరిగా 2 times బటర్ మిల్క్ తీసుకోవాలి. స్పైసీ ఫుడ్, ఆయిల్ ఫుడ్, మసాలా ఫుడ్, నాన్ వెజ్, అలాగే డైరీ ప్రొడక్ట్స్ మిగతావి, చీజ్, బటర్ ఇవన్నీ మానేయాలి. మీ సమస్యలకి బయట సర్జరీలకి 1% ఖర్చుతోనే మీ సమస్యలకు పరిష్కారం బీ బెటర్ వాళ్ళు అందిస్తున్నారు. ఈ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే, దీన్ని NABL టెస్ట్ చేయించారు. అలాగే మనం చూసుకుంటే ఇక్కడ స్టెరాయిడ్ టెస్ట్, అలాగే మైక్రోబియల్ టెస్ట్, అలాగే పెస్టిసైడ్ టెస్ట్, కంప్లీట్లీ న్యాచురల్, 0 సైడ్ ఎఫెక్ట్స్, నో హార్మ్. బీ బెటర్ వాళ్ళు అందించిన ప్రొడక్ట్స్ 365 days అవైలబిలిటీ ఉంటుంది. మార్నింగ్ 7 నుంచి నైట్ 10 వరకు ఎప్పుడైనా అంటే కస్టమర్ కేర్ తో మీరు మాట్లాడచ్చు. అలాగే మెడిసిన్ తీసుకున్న తర్వాత మీకు ఏమైనా సందేహాలు ఉన్నా వాళ్ళ ఎక్స్పర్ట్స్ కి మీరు కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోవచ్చు. నేను 1 year గా పైల్స్ తో చాలా బాధపడ్డాను. నాకు గత 8 సంవత్సరాలుగా పైల్స్ నొప్పితో బాధపడుతున్నాను. పైల్స్ అంటే అర్చముడు, దాని గురించి బాధపడని రోజు లేదు. ఎన్నో హాస్పిటల్ తిరిగాను, ఎన్నో మందులు వాడాను, అయినా తగ్గలే. లాస్ట్ వచ్చేసరికి సర్జరీ కూడా అయింది, ఆపరేషన్ అది కూడా చేయించుకున్నాను. చేసిన తర్వాత 40 రోజులకు మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ బెడ్ పడడం, మళ్ళీ అదే ద్వారా వెళ్ళడం జరిగింది. మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఏమనంటే, మళ్ళీ పక్కన చిన్నగా సురువు అవుతుంది, దాని కూడా మళ్ళీ చేసుకోవాలి, ఎందుకంటే మంచిదే, ముందు జాగ్రత్త పడండి చెప్పడం జరిగింది. దాంతో ఏం చేయలేక తిరిగి ఇంటికి వచ్చేసా. అటువంటి సమయంలో ఒకరోజు నేను ఫేస్బుక్ లో బీ బెటర్ వారి పైల్స్ మెడిసిన్ యాడ్ చూశానండి. నేను ఫేస్బుక్ లో ఈ పైలో ఊర్జ అడ్వర్టైజ్మెంట్ చూసి వాళ్ళకి కాల్ చేసి ఈ మొత్తం నాకు ప్రాబ్లం ఉందని చెప్పినాను. వాళ్ళు నాకు ఈ పైలో ఊర్జ మెడిసిన్ రెఫర్ చేసినారు. యూట్యూబ్ ఆన్ చేస్తుండగా ఒక యాడ్ వచ్చింది, బీ బెటర్ వారి పైల్స్ భుజ అని ఒక యాడ్ రావడం జరిగింది. దీన్ని
ఒక డాక్టర్ చెప్తుండగా నేను వినడం జరిగింది. విన్న తర్వాత వెంబడే కింద కాల్ చేయండి అని చెప్పి ఒక బటన్ ఉంది, దాన్ని నొక్కాను. మేడం గారు లావట్టి ఈ సమస్య ఏం చెప్పండి అంటే సమస్యకి ఇది మేడం చెప్పాను. సరే ఒకసారి వాడండి, మీకు రిజల్ట్ ఎలా ఉంటుందో మీరు చెప్తారు అనగానే ఆర్డర్ పెట్టాను, వాడుతున్నాను. 70 రూపాయలు అవుతుంది. ఇది 3వ డబ్బా. గత 2 నెలలుగా నేను ఈ పైల ఊర్జాని వాడుతా ఉన్నాను. నాకు బాగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు, ఏం సైడ్ ఎఫెక్ట్ ఏం రావడం లేదు. మీరు కూడా ఎవరైనా కావాలనుకుంటే ఈ పైల ఊర్జాని తీసుకోండి. వాళ్ళు కూడా బాగా రెస్పాండ్ అవుతున్నారు డాక్టర్ వాళ్ళు. మీరు కూడా తీసుకోవచ్చు, ఎవరికి ఏం ప్రాబ్లం లేదు. నాకు క్యూర్ అవుతా ఉంది. అయితే మెడిసిన్ చూసాక నేను ఆర్డర్ పెట్టాను. అది ఇప్పుడు నేను వాడాక 1 మంత్ అవుతుంది. రిజల్ట్ చాలా బాగుంది. అయితే బీ బెటర్ వారి మెడిసిన్ సూపర్, చాలా బాగా పనిచేస్తుంది. ఫైల్స్ ఉషా మందు ఇది మెరుగైంది, నాకు నచ్చింది, నాకు మెచ్చింది, బాగుంది రిజల్ట్. నేను డ్రైవింగ్ చేయలేను అనుకునే క్రమంలో ఈ యొక్క వీడియో చూడడం ద్వారా నేను ఇది తెప్పించుకున్నాను. ఇలా సంతోషంగా జాబ్ చేసుకుంటున్నాను, నా డ్యూటీ చేసుకుంటున్నాను, సంతోషంగా ఉన్నా నా పెద్ద చెల్లితోని. ఇదొకటే కాదండి, కీళ్ళ నొప్పులకు గానీ, ముఖ నొప్పులకు గానీ, భార్యాభర్తల అనుబంధ సంబంధాలకు గానీ, ఒక దానికి అన్ని రకాల మందులు ఉన్నాయి. దయచేసి వేస్ట్ చేయకండి, ఒక బటన్ నొక్కండి, ఆర్డర్ తెప్పించుకోండి. ఒక నెల వాటి చూడండి, తర్వాతనే రిజల్ట్ చెప్పండి. అందరికీ ధన్యవాదాలు.